యాక్చువల్లీ ఈ రాత్రిలో పోతే మాత్రం వచ్చిన అంశం నుంచి ముగిస్తుంది. ఇర్మియా గ్రంథంలో మొదలైన ఇర్మియా రాస్తున్న మాటల్లో వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి ప్రార్థన వినను అంటున్నాను. ఏమన్నాడు చెప్పండి? వారు ఉపవాసం చేస్తున్నప్పుడు వారి ప్రార్థన నేను ఉపవాసం ఉన్నా వారి ప్రార్థన వినను అంటున్నాను. సరే చూద్దాము. ఇర్మియా గ్రంథం 14 వచ్చిన చదవండి. 10 నుంచి 14-15 చూద్దాం. ఒకసారి చూద్దాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అతిక్రమములను జ్ఞాపకం చేసుకుని వారి పాపమును బట్టి వారిని శిక్షించండి. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దాని వల్ల నేను నైవేద్యమైన అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను క్షామం వలన తెగుల వలన వారు నాశనం చేశాను. అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చోటును మీకు క్షామము కలుగు ఈ చోటున నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా యెహోవా నాతో ప్రవక్తలు నా అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపను. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనము చెప్పునప్పుడు మాయతంత్రంలో తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నాను. కావున నేను వారిని పంపకపోయినా వారి నామను బట్టి ఖడ్గము క్షమను ఈ దేశం మీదకి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనం ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఈ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామను భయపడుతున్నారు. అటు ప్రవచనం చెబుతున్నారు. వారు ఎవరు తన ప్రవచనం చెబుతారో ఆ జనులు క్షామములకు ఖడ్గములు పాడి యెరూషలేము వీధులను పడవేయకూడదు. నేను వారి జీవితంలో వారి మీద రప్పించేదని వారినైనా వారిని దేవునికి మహిమ కలుగుతున్నాను. క్రీస్తునందు ప్రియమైన వల్ల మీరు చదువుబడిన మాట్లాడుతున్నారు కదా. ప్రజలు ఎలా ఉన్నారంట? కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడు ఇచ్చగలవారు. ఎలా ఉన్నారంట ప్రజలు? చెప్పండి. ఎలా ఉన్నారంట? కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడు ఇచ్చగలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. అడ్డు అదుపు లేకుండా ఎవరైతే తిరుగుతుంటారో, భయం లేకుండా, అంటే అర్థమైతే కాళ్ళకు అడ్డం లేకుండా తిరగటం అంటే ఎటైనా వెళ్ళిపోతారు. వాళ్ళు దేనికైనా వెళ్తారు. బార్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు. కాళ్ళకు అడ్డు లేదు, అంటే భయం లేదు. వాళ్ళ మార్గానికి ఏ అడ్డు లేదు. వాళ్ళ ఇష్టానుసారం వెళ్తారు. కాబట్టి కాళ్లకు అడ్డం లేకుండా ఈ జనులు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడిచ్చగలవారు. ఇచ్చంటే కోరిక గలవారు. మనుషులకు ఉన్న కోరిక ఏంటంటే మన ఇష్టానుసారంగా మన సొంత మార్గంలో స్వచిత్తాన్ని ఆలోచిస్తూ వెళ్ళేటువంటి వారు, ఇచ్చగలిగిన వారు, ఇష్టం వచ్చినట్టు తిరిగే మనసు కలిగిన వారు, అడ్డు అదుపు లేకుండా తిరిగేవాళ్ళు. వాళ్ళ గురించి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నారు? వాళ్ళు ఉపవాసం ఉన్నా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన, వాళ్ళ మేలు కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. ఉపవాసం ఉన్నా నేను వారి మొరను వినను అంటున్నాడు. ఈ మాటలు నాకు పరిశుద్ధాత్ముడు చూపించాడు, చెప్తున్నాను. కాబట్టి ఉపవాసం ఉన్న ప్రార్థన వినడంట, మొర వినడంట. ఎందుకంటే వీళ్ళ మనసు అలా, వాళ్ళ కోరికలు అలా ఉన్నాయి, అడ్డు అదుపు లేని కోరికలు. కాబట్టి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అంటున్నాడు.
వాడు ఉపవాసం ఉన్నా నేను వినను అంటున్నాడు. అది మన పరిస్థితి. కాబట్టి మనం సరి చేసుకుంటే దేవుడు క్రీస్తు యేసునందు మనకి కృపను అనుభవిస్తాడు. అడ్డు అదుపు లేకుండా, నీ మనసుకు అదుపు లేకుండా, నీ కోరికలకు అదుపు లేకుండా మనం వెళ్ళకుండా వాటిని అదుపు చేసుకొని మనం జాగ్రత్తగా వెళితే ఆయన అప్పుడు నీ ప్రార్థన వింటాడు, నీ మొర వింటాడు. అప్పుడు జాగ్రత్తగా ఉన్నాం, మన ప్రార్థన మొర వింటాడు. సరే, ఇవన్నీ చదవడానికి చాలా టైం అవుతుంది, కానీ వాళ్ళ ప్రవక్తలు కూడా అబద్ధం ప్రవచిస్తున్నారట. వాళ్ళ ప్రవక్తలు కూడా ఏం ప్రవచిస్తున్నారు? మీకు ఏ కీడు రాదు, ఏ క్షామము, ఏ తెగులు రాదు, ఏ కీడు రాదు, ఏ ఖడ్గము క్షామము వాళ్ళకి రాదని ప్రవచిస్తున్నారంట. అబద్ధములు. వారికి ఆజ్ఞ లేదు, అసత్య దర్శనములు, శకునములు, మాయతంత్రములు, హృదయంలోకి పుట్టిన వంచన ప్రకటన చేయించున్నారు. అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గం చూడరు, క్షామం కలుగుతుంది, ఈ చోటును స్థిరమైన సమాధించిన ప్రవక్తలు వారితో చెబుతున్నారు కదా. ఏమంటున్నారంటే ప్రవక్తలు, క్షామము చూడరు, తెగులు రాదు, నాశనం కాదు, మీరు ఇక్కడే ఖడ్గం వలన మీకు ఆపద రాదు అని వాళ్ళకి ప్రవచిస్తున్నారట. ఆపదను ప్రవచిస్తేనేమో తగాదుకు వస్తున్నారు. అమ్మా నీకు జరుగుద్దంట అంటేనేమో తగాదుకి కొట్టడానికి ఇక బాణాలు, అగ్ని బాణాలు, నోటి బాణాలు, కత్తిపోటు లాంటి మాటలు, రకరకాలు. సరే, మీకాయ నిజం చెప్తే మీకాయన కొట్టారంట. ఒక ప్రవక్త ఉన్నాడు, ఇద్దరు రాజులు, ఆయన చాలామంది ప్రవక్తలను పిలిస్తే 400 మంది ప్రవక్తలు పిలిస్తే వాళ్ళందరూ అన్నారంట, యుద్ధానికి వెళ్ళు, నీకు విజయం ఇస్తానన్నాడు దేవుడు అని చెప్పారంట. ఒక ఆయన ఇద్దరు రాజులలో ఒక ఆయన చాలా కొంచెం భక్తి గలవాడు కాబట్టి, ఇంకా ఎవరైనా నిజమైన దేవుడి ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నాడే ఒక ఆయన, అతని పేరు మీకాయ. ఇతను మనకు మాత్రం మేలు ప్రవచించడు, కీడే ప్రవచిస్తాడు, మనకు మంచిదే చెప్పడు, కీడే చెప్తాడు అని అంటే, పర్లేదు అని తీసుకురమ్మంటే మీకాయని తీసుకొస్తే, మీకాయ మేము అభిల్లు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి, మరి దేవుడు ఎవరు వెళ్ళమంటున్నాడో ఆగమంటున్నాడో ఒకసారి ప్రార్థన చేసి కనుక్కోమంటే మీకాయ ప్రార్థన చేశాడంట. చేస్తే ఈయనకేం చూపిస్తున్నాడు దేవుడు? గొర్రెలందరూ చెదిరిపోయి పర్వతం మీద ఉన్నాయంట, కాపర్ లేని గొర్రెల్లాగా వీళ్ళందరూ ప్రజలందరూ ఉన్నారంట. కాబట్టి ఇవన్నీ చూపిస్తుంటే కీడు చూపిస్తున్నాడు ఇక మీకాయకి దేవుడు. అప్పుడు వెంటనే ఆ దర్శన ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాడంట, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. యుద్ధానికి మీరు వెళ్ళొద్దు, వెళితే మీరు తిరిగి రాదు. నిజం చెప్పాడు మీకాయ. ఆ 400 మంది ఏమో అబద్ధం ప్రవచించారు. తమ వంచనతో ఉంటారు, మనసున హృదయంలో పుట్టిన వంచనతో వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. పిల్లరా, మీకాయన్ని కుట్టి చెరసాలలో వేశారంట. ఏం చేశారంటమ్మా? నిజం చెప్పిన నిజమైన ప్రవక్తన ఏం చేశారు? కొట్టారు, చెరసాలలో వేశారు. మేము వచ్చేంతవరకు వీడికి రొట్టె తునకు మాత్రం, ఒక రొట్టె 2 రొట్టెలు మాత్రమే పెట్టమని చెప్పేసి రాజుగారు ఆజ్ఞ ఇచ్చేయకపోయాడు. రాజుగారు మీరు తిరిగి రాగంటున్నాడు మీకాయ. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచికు మేలే ప్రవచించిన వాళ్ళు, దేవుడు చెప్పని మేలును ప్రవచించిన వాళ్ళు మంచివాళ్ళ? దేవుడు చెప్పిన కీడు ప్రవచించిన వాళ్ళు మంచివాళ్ళ? కీడు ప్రవచించిన అతను నిజమైన ప్రవక్త అయితే అతని మాట విని అతనికి లోబడి వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. మీకాయ మాట వినకుండా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళితే యుద్ధంలో వాళ్ళు ఆవు బాణాలతో పట్టుబడి చనిపోయాడు. యెహోషువ మాత్రం ఒక్కడు తప్పించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నిజం చెప్తే నిష్ఠూరం వాడు కదా. నిజం చెప్తే నిష్ఠూరం. మా ఇంట్లోనే నిష్ఠూరం, మీ ఇంటి దాకా. మీకెంత దూరం, మీ ఇంటికి మాకంటే మాకు అంత దూరం అంటారు అన్నట్టుగా మా ఇంటి వాళ్ళే నన్ను అర్థం చేసుకోవాలి.
నేను ఎందుకు అలాగ అయిపోయానంటే మా దైవజనుడు నేను కూడా అర్థం చేసుకోను. నన్ను నడిపించిన దైవజనుడు కూడా నేను అనుమానంతోనే చూసేవాడు. తెలియక చిన్న వయసు నాకు 27-28 ప్రాంతంలో ఉంటే 27 ఆ ప్రాంతంలో నా వయసు నాకు ఆత్మీయత తెలియదు కాబట్టి సేవకులందరూ మోసగాళ్ళు అన్నట్టుగా ఆయన కూడా అబద్ధం ప్రవచిస్తున్నాడు అని చెప్పేసి నేను అనుమానించేవాడు. ఇప్పుడు నాకు కూడా అదే, నేను ఏది పంట వేస్తే నా పంట నేను ఇప్పుడు నా ఇంటి ద్వారానే కోసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజం ప్రవశిస్తేనే నిష్ఠూరం అయిపోయాయి. అబద్ధపురం మిమ్మల్ని మేము దుగుతా హాయిగా నీకేంత ఇలాంటి భక్తులు లేదన్నా అనుకోండి, మీకు ఎంతో ఆనందం. దాని మీద దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. నా నామం బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. అబద్ధాలేమో తీయగా ఉన్నాయి, నిజమేమో చేదుగా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా సరి చేసుకున్నాం. మీకాయ మాట విని వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా ఉన్నట్టుదే వాళ్ళు చనిపోకుండా ఉండేవాడు రాజుగారు. ఒకతను మాత్రం ఆ యుద్ధంలో చేతులే దేవుని అయ్యా దేవా ప్రాణం మొరపెట్టుకున్నాడంట. అప్పుడు ఆయన తప్పించాడు యోషపాతు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు ప్రవచిస్తూ ఉన్నారు నీకు ఏ కీడు రాదని. వాళ్ళ మాట తీయగా ఉంది, ఇర్మియా మాట ఏమో కష్టంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇర్మియా చెప్పిన మాట ఏమో మీరు మరి చెరలో పడతారు, దేవుని మాట వినకపోతే. ఆయన పంపిస్తున్నాడు, మిమ్మల్ని 70 ఏళ్ళు చెరకు పంపిస్తున్నాడు అని చెప్తున్నాడు. బబులర్ రాజు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తాడని చెప్తున్నాడు, మిమ్మల్ని బానిసలా తీసుకెళ్తాడు అని చెప్తే ఆయన మాట చేదుగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అలా ఉన్నాయి. నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకోలేని దొరకకుండా ఉంది. అయితే ప్రియ దేవుని బ్రహ్మా నా యొక్క ఉపదేశం ఏంటంటే, ఈ రోజున దేవుడే వారు ఉపవాసం ఉన్నా నేను ప్రార్థన వినను అన్నాడంటే, సేవకునికి వారు ఉపవాసం ఉన్నా వారి కోసం, వారి క్షేమం కోసం, వారి మేలు కోసం నువ్వు ప్రార్థన చేయొద్దని ఇర్మియా గారితో దేవుడు అన్నాడంటే దేవుడికి ఎంత దుఃఖం కలిగి ఉండాలి. ఉపవాసం అంటే విన్నమ్మా, నినివే పట్టణస్తులు ఉపవాసం ఉన్నారు. నినివే పట్టణాన్ని వాడి పాప దోషం బహుఘోరంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు కాల్చేస్తానని ప్రవక్తతో యోనా గారితో చెప్పించాడు. ప్రజలు వెంటనే మారు మనసు పొందారు. మంచిలు కూడా తాకుండా, పశువులకు మేత కూడా వేయకుండా, పిల్లలకు పాలు ఇవ్వకుండా దేవుని సన్నిధిలో అందరూ ఉపవాసం ఉండి పట్టణం అందరూ కూడా ఏడ్చి రాజుగారితో సహా గొర్రె కట్టుకున్నాడు. రాజుగారి వస్త్రాలు తీసేసి 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఏడ్చినందువల్ల ఏం చేశాడు దేవుడు? వాళ్ళ మొరను వెంటనే ఉపవాసం ఉంటే వెంటనే కరిగిపోయాడు. అయ్యో, పశువులు కూడా మేత తినకుండా ఏడుస్తున్నాయి కదా, పసిపిల్లలు పాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు పిల్లల్ని. కరిగిపోయాడు దేవుడు. కరిగిపోయి నేను చేరుద్దేశించిన కీడు మానేస్తాను, చంపేస్తాను, కాల్చేస్తానన్న దేవుడు వెంటనే ఆగిపోయాడు. గుండె కరిగిపోయింది. ఉపవాసం ఉంది. ఇక్కడ అంటున్నాడు ఉపవాసం ఉన్నా నేను వినను అంటున్నాడు. మన సంఘం గతి కూడా అంతే అయి ఉంటుందేమో. మన సంఘం, దేవుని సంఘం కూడా మందిగా దేవుని సంఘం ఇచ్చిచ్చు. ఈ సంఘం పరిస్థితి కూడా అలానే ఉందేమో. నేను వేరే ఉపదేశం చూసుకుంటే ఈ మాటలే చెప్పుకుంటాను. స్తోత్రం. ఎంత బాధ కలిగి ఉంటుంది అంటారు చెప్పండమ్మా. అక్కడే 13వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి చదవండి. అయినను మీరు నా మాట విననోళ్ళని ఎడల మీ గర్వం బట్టి నేను చాటున ఏమి చేయలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుఃఖపడుతున్నాడంటే దేవుడు నిజ సేవకుల మాట వినని సంఘాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, ఇజ్రాయెల్ని చూసి ఇర్మియా మాట వినట్లేదు, అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నారు. కాబట్టి ప్రియులరా ఆయన అంట దుఃఖపడతారు. ఏం చేస్తున్నాడంటే దేవుని మాట, దేవుని నిజంలో సేవకుల మాట వినని సంఘాన్ని, దేవుడు సంఘాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి
దేవుడు ఏడుస్తాడు, చాటున ఏడుస్తున్నాడంట. చదవమ్మా. అయినను మీరు ఆ మాట 13వ అధ్యాయం 17 వచనం యెర్మీయా గ్రంథం. అయినను మీరు ఆ మాట విననని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయొచ్చు, కన్నీరు విడుచుచుండును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అవును ప్రియులారా, ఎందుకు చాటున ఏడుస్తున్నాడంట? 9వ వచనంలో చూస్తే, ఈ విధముగానే యూదా వారి గర్వము, యెహోవా యెరూషలేము నివాసుల యొక్క మహాగర్వం నేను భంగపరచుదును. అది ఇక్కడ 16వ వచనంలో 15వ వచనంలో చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, గర్వపడకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. గర్వం అంట, యూదా వారి మహాగర్వం అంట, నేను భంగపరచేదను. గర్వము మహాగర్వం 2 మాటలు. గర్వపడుకుడి అంటున్నాడు. అంటే వాళ్ళకి ఒకటే ఒంటి నిండా గర్వం ఉందన్నారు. గర్వం షార్ట్ అంటాడు. రెండవది, ఒకటి గర్వం, రెండవది అంటున్నాడు అన్య దేవతలను పూజించుచు వాటిని నమస్కారం చేయుదురని, వాటిని చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విన్ననని తమ హృదయ కాటిన చొప్పున నడుచుకును. ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వల్ల అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటలే. వారు నాకు జనముగా ఉన్నట్టు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసింది కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసం నింపబడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడుని మాకు తెలియదా అని వారు నీతో అనినా ఎడల నీవు వారితో ఈ మాట చెప్పు, యెహోవా సెలవిచ్చిన దేవుడా, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుని రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలు యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకరు పడద్రోయుదులని యెహోవా సెలవిచ్చున్నాడు. వారిని కనికరింపును శిక్షింపకపోను. వారిని కనికరింపను శిక్షింపకపోనట్టు శిక్షేస్తారు. వారిలో జాలి పడక నేను వారిని నశింపచేసినను. ప్రియబిడ్డ చూసారా, చెవికి నా మాట ఆజ్ఞించుతున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటిని కమ్మ చేయకుడి, మీ కాళ్ళకు చీకటి కొండలను తగలకు మునిపే వెలుగు వరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయకమునిపే మీ దేవుడనే యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడండి. దేవుని స్తోత్రం. అది ఆయన అన్ని విడిచిపెట్టండి, మీ గర్వాన్ని విడిచిపెట్టండి, నా మాట వినండి. గర్వపడకుడి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు కదా, చీకటి కమ్మక మునిపే. చీకటి కమ్మటం అంటే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు కనిపెట్టుకొనుచుండగా గాఢాంధకారముగా చేయక మునిపే. అంటే ఇవన్నిటికి అర్థం చీకటి కమ్మటం, కొండలకు మీ కాళ్ళు కొండలకు తగలక మునిపే అంటే వెలుగు కొరకు కనిపెట్టుచుండగా, గాఢాంధకారము చేయక మునిపే అంటే ఈ కష్టాలు రాక మునిపే అన్నట్టు. చీకటి అంటే మరణం, శాపం, కరువు, కట్లు. కొండలకు మీ కాళ్ళు తగలక మునిపంటే మీరు మీ పాపాన్ని బట్టి నేను తరుగుతున్నప్పుడు మీరు పారిపోకపోతే అంటే రేపు రాకటి దినాలుంట ప్రభు ఆయన గర్జన చేస్తూ వస్తూ ఉంటే మేఘాలు భూత సమయంలో గర్జన చేస్తూ ఉంటే వస్తుంటే కదా అగ్ని గురుస్తూ ఉంటాడు. ప్రజలు తట్టుకోలేక కొండలకు పారిపోతారు. స్తోత్రం చెప్పండి. కొండలకు పారిపోయి అక్కడ అంటారంట, కొండలారా మమ్మలను కాపాడు, గుట్టలారా మమ్మలను గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మమ్మలను కాపాడండి అని కొండలకు పారిపోయి కొండలకు మొరపెట్టుకుంటారంట.
అంటే ఎక్కడో దాక్కువాలని పరిగెడుతుంటారు కూడా. ఒక్క రాత్రిలో ఊరు రెండు ఆ ప్రాంతంలో కడప ప్రాంతం అంట ఎక్కడి నుంచో వచ్చిందో నీరు, నది నీరంతా వచ్చి గ్రామాల మీద పడితే రాత్రి కొట్టుకొని పోయిందంట గ్రామాలు. మిగిలిన ఏడుస్తూ ఉంటారు, అయ్యో అయ్యో అంతే ప్రాంతాలకు పడి. రాబోయే దినాల్లో కూడా నా ప్రవచనం కాదు కానీ మా తాతయ్య ప్రవచించాడు, నన్ను ఆత్మీయ నడిపించిన దైవజన ప్రవచించాడు. మెత్త ప్రాంతం అనుకుంటున్న వాళ్ళలాగా మీరు గర్వపడుతున్నారు, నా తట్టు తిరగట్లేదు అంటూ ఆయన ఏం ప్రవచించాడంటే సాగర్ టు మచిలీపట్నం, బందర్ టు ఒంగోలు, ఇదంతా మెట్ట ప్రాంతం అంట. దీనికి తుఫాన్లు లేకపోతే ఫ్లడ్స్ రావట్లేదు, ఏ ఆపదలు రావట్లేదు. అదంతా లో ప్రాంతం కాబట్టి, లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోతాం. ఇప్పుడు మునిగిపోయింది, చాలా గ్రామాలు మునిగిపోయినాయి అంట మన తుఫాన్. కడప ఏరియా నిన్న ఉదయకాలంలో నేను వార్తలు చూసుకుంటే దాంట్లో ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఉన్నాయి 4 గేదెలు కొట్టుకుపోయి, గేదెలను ఆధారం చేసుకున్నాను అయ్యా, దాని మీద బ్రతుకుతున్నాను అంటాను. గేదెలన్నీ కొట్టుకుపోయి రాత్రికి ఉదయం వచ్చి మా ఒక్కటి అట్లా తప్పించుకుని అనుకున్నాను. ఏడుస్తూ కొండలకు ఇంకా రాళ్ళు కాలు తగ్గట్టు చీకటి కమ్మక మునిపోయి. రాబోయే దినాల్లో సూర్యుడు చీకటిగా మారిపోతాడు. సూర్యుడు మనకు వెలుగు ఇవ్వడు, చంద్రుడు కూడా చీకటిగా మారిపోతాడు. రాత్రి లేదు ఇక వెలుగు, పగలు లేదు వెలుగు. చీకటి కమ్ముకి గాఢాంధకం, భయంకరమైన చీకటి గాఢాంధకం కమ్మేటువంటి దినాలన్నమాట. అప్పుడు ఏం చేస్తావు? ఎటు పరిగెడతావు? అప్పుడు నువ్వు కేకలేసినా నేను ఎవరు కాపాడలేదు. కాబట్టి ఇప్పుడే చీకటి కమ్మకమునిపోయి, అంటే నీకు శ్రమలు మరణం రాకమునిపోయి, నువ్వు పారిపోయే దినాలు రాకమునిపోయి. గాఢాంధకారం అంటేనేమి ఇక నరకం, పాతాళం. గాఢాంధకారం అంటే పాతాళం అన్నమాట. నువ్వు చచ్చి పాతాళంకు పోకమునిపోయి ఇప్పుడే గర్వాన్ని విడిచిపెట్టి నా మాట విని, ఏమంటున్నాడు? నా మాట విని నన్ను కొనియాడండి. దేవుని స్తోత్రం. చెప్పండి. యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడండి. నీ బ్రతుకాలమంతా ఆయన కొనియాడాలి. అయినను మీరు నా మాట విననల్లని ఎడలాడుతున్నారు. ఇంత చెప్పినా మీరు నా మాట వినకపోతే నేను చాటున ఏడుస్తాను. అయినను ఆ మాట వినను ఎడలా మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుకున్నాను. ఏదో మంద చెరపట్టబడిన నా నేత్రం బహుగా వలపోయించు, కన్నీరు విడిచుచుండదు. దేవునికి మహిమ కలుగులేదు. ఈ ఇర్మియా వస్తువులైన ఇర్మియా ప్రార్థిస్తున్నాను. ఉపవాసం ఉన్న మన ప్రార్థన వినడంటారు దేవుడు. మరి మీ కూడా పెద్ద సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు వాళ్ళ ప్రార్థన చేయమాకండి. స్తోత్రం. వాళ్ళ మేలు కోసం మీరు ప్రార్థన నేను వినను. నా ప్రార్థన నన్ను అట్లా అనలేండి పాపం ఆయన. నా ప్రార్థన అసలు ఏంటో ఇంటి మీరు ఆయా ప్రాంతానికి ఎందుకు పరిగెడతారు, ఆయా చర్చిలకి ఎందుకు పరిగెడతారు, ఆయా పెద్ద సేవకులు ఇక్కడ దేవుడు ఎందుకు పరిగెడతారు? ఈ సేవకుల దగ్గర ఆ పవన్ లేదని మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. దరిద్రుడని మీకు అందరికి తెలుసు కాబట్టి మీరు అలాగా దేవుని సేవకుని మాట వినరు, దేవుని మాట వినరు. మీకున్న దాన్ని బట్టి గర్వపడుతున్నారు, అహంకారం చూపుతున్నారు, తల ఎత్తుతున్నారు. జాగ్రత్త. చీకటి కమ్మకి సరి చేసుకునే ప్రాంతం అయితే నువ్వు దేవుడిని కొనియాడితే అయ్యా నీ కృపను బట్టి బ్రతుకుతున్నానయ్యా అనుకోని, నన్ను క్షమించనయ్యా కొనియాడు. నేను అబద్ధ బోధకుల మాటలు వినకుండా నిజమైన సేవకుల మాటలు వినడానికి జ్ఞానమే అయ్యా, నీ మాటగా వినడానికి జ్ఞానమే, నీ మాట వినడానికి జ్ఞానమే అని దేవుడిని కొనియాడన్నప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు. నిన్ను బట్టి ఈ రోజున పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట,
మన సంఘాన్ని బట్టి దేవుడు చాటును ఏడుస్తున్నాడు. నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అన్నాడు. ఎఫెసీ 4:30 చదవండి. ఎఫెసీలో రాసిన పత్రిక 4:30 వచ్చు. త్వరగా దేవుని పరిశుద్ధాత్మలో దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఏం చేస్తున్నారంట? మీరు దుఃఖపరుస్తున్నారా లేదా? అక్కడ ఏడుస్తున్నాడు మాట వినకపోతుంది గర్వాన్ని బట్టి. ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచొద్దు అంటే దేవుని. అక్కడ ఏడుస్తున్నాడు, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ అంటే దేవుడు అని అంటున్నాడు. దుఃఖపరుస్తున్నారంట. అక్కడేమో గర్వాన్ని బట్టి ఏడుస్తున్నాడు, మాట వినదాన్ని బట్టి ఏడుస్తున్నాడు. దేవుని సేవకుల మాట నమ్మని తనాన్ని, నిజ సేవకుల మాట నమ్మని పరిస్థితిని బట్టి ఏడుస్తున్నాడు. నిద్రపోయేవాడిని బట్టి అసలుకే ఇంకా ఏడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవాడు ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు చేతులు దగ్గర చెప్పండి. హల్లెలూయా. మంచిది. అక్కడేమో అలా దేవుడు ఏడుస్తున్నాడంట, ఇక్కడేమో పరిశుద్ధాత్ముడు ఎలా ఏడుస్తున్నాడు ఒకసారి చూడండి అమ్మా. పైనుండి చదవండి, 29 నుంచి చాలు. అంటే పైనుండి చెప్పచ్చు, 25 నుంచి చదవండి. మనము ఒకరికొకరము అవయవులై ఉన్నాము కనుక అబద్ధమాడటము అని ప్రతి వాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడాడు. మనం ఎలా ఉన్నామంటే ఒకరికొకరు అవయములు అంట. మనం ఒకరికొకరు అవయములు అంత ఏక మనసు కలిగి ఉండాలన్నమాట. అలా ఉండకుండా వీళ్ళు ఎలా ఉన్నారు? విడివిడిగా ఉన్నారు. అన్ని అవయవాలు అంటే అర్థమైందా? కాళ్ళు, చెయ్యి, ముక్కు అన్నీ మనలో ఉంటే కాబట్టి అన్నీ మన మాట వింటున్నాయి, మనం వాటి మాట వింటున్నాం, దేవుని ఆత్మ మాట అవి వింటున్నాయి. అవునా కదా? చెయ్యి నీ మాట నేను నిన్ను అందనుకోండి, ఆత్మ మాట ఏందనుకోండి, దాని దారి నేను ఉంటాను, పని చేయనంటే అప్పుడు పరిస్థితి ఏంది? కుడి చేయాలన్న పరిస్థితి, కనులు మేము పని చేయమంటే పరిస్థితి. అలానే మనమంట ఒకే అవయవముగా ఉండకుండా వేరు అవయవాలుగా ఉంటున్నామని అర్థం. అంటే ఒక మనసు లేదన్నట్టు. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఒక మనసు లేనే, ఏక మనసు లేనే, ఐక్యత లేనే, విశ్వాసం లేనే, భక్తి లేనే, ఏం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా సమాధానం లేనే, ఐక్యత లేదన్నారు. కాబట్టి అలా ఉండకుండా మీరు అబద్ధమాడుతున్నారని అర్థం. కాబట్టి అబద్ధమాడటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. దేవుడికి మహిమ. కాబట్టి దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే నీ అబద్ధాలను బట్టి దుఃఖపడతాడు. అర్థమైందమ్మా? దేని బట్టి దుఃఖపడతాడు? ఎందుకు ఏడుస్తున్నాడంటే దేవుడు ఒకటి దేవుడి మాట విన్నందువల్ల ఏడుస్తున్నాడు, నిజ సేవకుల మాట విన్నందువల్ల ఏడుస్తున్నాడు, అబద్ధ బోధకుల మాట వింటున్నందువల్ల ఏడుస్తున్నాడు. తర్వాత నీకున్నటువంటి గర్వాన్ని, మహాగర్వాన్ని బట్టి, నీకున్న దాన్ని బట్టి, నువ్వు గర్వపడుతున్న దాన్ని బట్టి ఏడుస్తున్నాడు అక్కడ. అందుకు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త మార్చుకోమని. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఐక్యత సమాధానం లేని వారిని చూసి అబద్ధమాట మానట్లేదంటే ఒకటే నోటి నిండా ఏమని అంట? అబద్ధాలు. కాబట్టి అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువాడిని సత్యమే మాట్లాడమంటే వీళ్ళు అబద్ధాలు మానట్లేదు, ఒకటే అబద్ధాలు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపడుతూ ఉన్నాడు. రెండవది సత్యం మాట్లాడలేదు. మూడవది చదవండి, కోపపడి కానీ పాపము చేయకూడదు. కోపపడుతున్నారు, దాంతోపాటు తీసివేతలు, కూడికలు ఉంటాయి. స్తోత్రం. ఏముంటాయంట? కోపం రాగానే ఏముంటాయి? తీసివేతలు ఉంటాయి, కూడికలు కూడా. స్తోత్రం. అర్థమైందా? మీకు అర్థం ముందుకి మీకు అర్థం కాకపోతే కూడికలు తీసివేతలు అర్థమైందా? స్తోత్రం. కాబట్టి స్తోత్రం ఉన్నాయి.
కాబట్టి అవన్నీ కూడా మనం మానుకోవాలి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఇచ్చి ఉండదు, అపవాదికి చోటు. కాబట్టి కోపం కూడా పాపమే, దాన్ని కూడా విడిచిపెట్టమంటున్నాడు. ఒకటి అబద్ధాలు విడిచిపెట్టమంటున్నాడు, అందరూ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండమంటున్నాడు. రెండవది కోపము విడిచిపెట్టడం. పాపము నరక కోపం అంటారు. పాపాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కోపాన్ని సూర్యుడు అస్తమించేంత వరకు కోపం ఉండకూడదంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం వచ్చిందనుకోండి, సాయంత్రం అయ్యేలోపు కోపం విడిచిపెట్టాలంట. విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారంట. విడిచిపెట్టనివ్వడు సాతాను. పోతే ఎట్టా లోపల నుంచి బయటికి, నువ్వు శాంతంగా ఉంటే నాయన అంటాడు. అంటే కాబట్టి కోపం కూడా మానేయమంటున్నాడు. నువ్వు కోపంతో పాటు ప్లస్లు కూడికలు మైనస్లు ఉంటే పరిశుద్ధాత్మకు దుఃఖపడతావు, ఏడుస్తావు. దేవునికి స్తోత్రం. అపవాదికి చోటు ఇవ్వక, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారంటే చోటు? యేసయ్యకు చోటు ఇవ్వకుండా రోమా 1:25 ఏమంటుంది? దేవునికి చోటు ఇవ్వక. చదవండి రోమ పత్రికలు. అపవాదికి చోటు ఇస్తున్నారంట వీళ్ళు. ఎవరికి చోటు ఇస్తున్నారమ్మా? ఎవరికి ఇవ్వాలి చోటు? దేవునికి ఇవ్వాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 29-28 వచ్చింది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చేయరాని కారణం చేయుటకు దేవుడు ప్రస్తుత మనసుకు అనుగ్రహించున్నాడు. అర్థమైందా? ఎవరికి చోటు ఇవ్వాలి? మనసులో దేవునికి ఇవ్వాలి. వీళ్ళకి ఎవరికి ఇస్తున్నారంటే వీళ్ళు అపవాదికి ఇస్తున్నారంట. ఎవరికి ఇస్తున్నాడు? చదవండి మరలా ఎఫెసీ. చోటు ఇవ్వకుడి. ఎవరికి ఇస్తున్నారు? సాతానికి చోటు. అపవాది అంటే అర్థమైందా? అపవాది అంటే అర్థమైందమ్మా మీకు? అపవాది అంటే ఎవరు? సాతాను, చీకటి. సాతానుడన్నా చీకటి అన్నా దురాత్మలన్నా ఒకటే. కాబట్టి వాడికి చోటు ఇస్తున్నారు. కాబట్టి చోటు ఇవ్వకూడదంట. దేవునికి చోటు ఇవ్వాలి నీ మనసులో. నువ్వు అపవాదికి చోటు ఇచ్చినందువలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి అపవాదికి ఇవ్వకుండా నీ మనసులో అపవాదికి ఇస్తున్నావు, సాతానికి ఇస్తున్నావు, లోకానికి ఇస్తున్నావు. నీ మనసుని లోక సంబంధమైన వాటన్నిటికీ సీరియల్కి ఇస్తున్నావు కదా, చెడ్డ పాటలు ఇస్తున్నావు, రకరకాల వాళ్ళకి ఇస్తున్నావు నీ మనసు అంతా. కాబట్టి ఇవ్వకుండా దేవుడికి నీ మనసు ఇచ్చి, నీ మనసులో దేవుడికి చోటిచ్చి ఉండాలని దేవుడు కోరుకు. నీలో నేను ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉంటే నీ సంతోషం, నీవు నెమ్మది కలుగుతుంది. అపవాదికి చోటిస్తే పరిశుద్ధాత్మడు దుఃఖపడతాడు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడన్నా? ఏడుస్తాడు, దుఃఖపడుతున్నాడు. చదవండి. తర్వాత దొంగిల వాడికి మీద దొంగిలుగా అక్కరగల వాడికి పంచిపెట్టు వీళ్ళను చదవండి. దొంగిల వాడికి మీదట దొంగిలక అక్కరగల వాడికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడతాడు. స్తోత్రం. చెప్పండి ముగిస్తున్నాను. నేను ఏం చేస్తాను? నేను 9:30 క్లోజ్ చేద్దాం అనుకున్నాను. వాక్యం లేకుండా బాగుండదని 2 మాటలు చదివి ముగిద్దాం అనుకున్నాను. ముగిస్తుంది. కాబట్టి ఏం చేయకూడదంట? దొంగిలకూడదు. స్తోత్రం. ఏం చేయకూడదంట? మీకు 6:8 కూడా అంటాడు. తర్వాత చదువుకోండి. మీరు దొంగిలుతున్నారు దేవుని యొక్క. కాబట్టి దొంగిలకూడదంటే ఏం కూడా అన్నమా చెప్పమా? దొంగిలించకూడదు. ఆజ్ఞ. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా దేవుడి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, దొంగిలించకూడదు. దేవుడికి స్తోత్రం. ఏం దొంగిలిస్తున్నారు? మరి ఉపవాస ప్రార్థన రాకుండా వీళ్ళు దొంగిలించినట్టేనా దేవుడి టయాన్ని, సమయాన్ని, ధనాన్ని, సమయాన్ని, జ్ఞానాన్ని, ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వీళ్ళు దొంగిలిస్తున్నారన్నారు. కాబట్టి జాగ్రత్తగా దొంగిలించకుండా దేవుడికి దొంగిలించినందువల్ల కూడా దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ. తర్వాత చదువు. మంచి పని చేయొచ్చు, కష్టపడుతూ ఉండాలి. లోకంలో కూడా అంటే అన్యాయంగా సంపాదించకుండా
కష్టపడుతూ సంపాదించుకోవాలని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 29 వినువారికి మేలు కలుగునట్టుగా అవసరపడి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రాదు. ఇందువల్ల యాకోబు ఏం రాకుందంట? వినువారికి మేలుకరమైన అనుకూలవచనమైన పలుకుడు కానీ దుర్భాషలు రానికూడదు. నాకు కూడా అంతటి కోపం వచ్చినట్టు కాబట్టి రాకూడదని పరిశుద్ధాత్మ చెప్తుంది. స్తోత్రం ఎప్పుడు నేనేం ఒప్పుకున్నా తిరుగున్నా దేవుడినా అందరూ బలపడుతుంది. మీరందరూ బలపడి సరి చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దుర్భాష ఏదైనా మీ నోటికి రానీకుడి. దుర్భాష చెడ్డ మాటలు వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో ఇంత రక్షణ ఇచ్చిన వీళ్ళు ఇంకా నోరు సరి చేసుకునేదని ఆయన బాధపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుంటే విమోచన దిన వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషాన్ని విడిచిపెట్టండి. కోపాన్ని, క్రోధాన్ని, అల్లాన్ని, దూషణ, సమస్త దుష్టత్వం విసర్జించుడి. ఒక నీడలో ఒకడు దయగలిగిన దేవుడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించు. స్తోత్రం. క్షమించమంటున్నాడు. యేసయ్య మనల్ని ఎలా క్షమించాడు? మనం కూడా ఇవన్నీ చేసిన వారిని క్షమించమని మనకు హెచ్చరిక చేస్తాం. క్షమించండి. నేను మిమ్మల్ని క్షమించాను కదా, మీ పాపాలు క్షమించాను కదా, మీరు కూడా ఒకరి పాపాలు క్షమించుకోండి అని మనకు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వలే క్రీస్తునందు మీరు అంటాడు. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు. క్రీస్తునందు ఆయన మనం క్షమించాడు కదా, మనం కూడా క్షమించాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాటున దేవుడు ఏడుస్తున్నాడు నిన్ను బట్టి. నీ ఉపవాసాన్ని బట్టి కూడా దేవుడు ఇష్టపడలేదు. నీ ప్రార్థన వినడానికి ఇష్టపడలా. దైవ సేవకుడు ప్రార్థన వినడానికి కూడా ఆయన ఇష్టపడలా. నువ్వు ప్రార్థన చేయొద్దు వాళ్ళ మేలు కోసం అంటున్నాడు. కాబట్టి ఇది ఇర్మియా భక్తునితో దేవుడు చెప్తున్న మాటలు నాకు చెప్పట్లేదు. వినపాదం చేయమాకయ్యారు వీళ్ళు నాకు ఇష్టమైన పిల్లలు చేయొద్దని నాకేమంటలేదు. కాబట్టి పిల్లల గమనించండి. ఆయన నిన్ను బట్టి ఏడుస్తున్నాడంట. అది తెలుసుకొచ్చారు. చాటును ఏడుస్తున్నాడు. ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి, ఎందుకంటే నీవు దేవుని మాట సరిగా పెట్టలేదు, ఎందుకంటే ఆయన కొనియాడలేదు కాబట్టి, సరి చేసుకోవట్లేదు కాబట్టి ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ కూడా దేవుడైనా పరిశుద్ధాత్ముడైనా ఒకరే. పరిశుద్ధాత్మ దేవుడే, దేవుడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మనం బట్టి, మన ప్రతి అడుగును బట్టి, నీ మాటలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టి. మనం చదువుకున్నాం కదా ఎన్ని మాటలు చూసారు. అబద్ధం ఆడడాన్ని బట్టి, కోపడటాన్ని బట్టి, అపవాదికి చోటులను దొంగిలించడాన్ని బట్టి కదా, దుర్భాషలు ఆడటాన్ని బట్టి, పరిశుద్ధాత్మను, కోపాన్ని, ద్వేషాన్ని, క్రోధాన్ని, మదాన్ని, సకల దుష్టత్వాన్ని వీటన్నిటిని బట్టి, క్షమించని స్వభావాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. సరి చేసుకుంటుంది. లేకపోతే నీ ప్రార్థన కూడా నీ ఉపవాసం ఇస్తే కాదు లేదా సరి చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే నిన్ను ఎప్పటి వస్తువు కాపాడేట్టుగా కాపాడుతావు. అప్పుడు సేవకులు ప్రార్థిస్తే నీ ప్రార్థన కూడా వాళ్ళ ప్రార్థన కూడా అంగీకరించి మన సంఘాన్ని కాపాడుతాం. దేవుడి మాటలు మనం దీవించుగాక. చెప్పండి ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం.